హర మహాదేవ్. ప్రజెంట్ అయితే మనం మురుడేశ్వర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఈ వీడియోలో మనం మురుడేశ్వర్ టెంపుల్ అయితే చూడబోతున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మురుడేశ్వర్ రావాలనుకున్న వాళ్ళు టెంపుల్ మాత్రమే కాదు, ఇక్కడ స్కూబా డ్రైవింగ్ కూడా చాలా ఫేమస్. నేను కూడా స్కూబా డ్రైవింగ్ అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాను. ఏంటి ఎంత అయింది అనేసి మొత్తం నేను వీడియో లాస్ట్లో అయితే పెడతాను. మురుడేశ్వర్ రావాలంటే కనుక ఫస్ట్ మనకి మంగళూరు రావాలి, బెంగళూరు రావాలి. అక్కడ నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, ట్రైన్స్ అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనం హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే నాంపల్లికి వెళ్ళి నాంపల్లి నుంచి డైలీ ట్రైన్ అయితే ఇక్కడికి అవైలబుల్గా ఉంటుంది. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ క్లాక్ రూమ్ వచ్చేస్తే అవైలబుల్గా ఉంటాయి. పర్ 24 అవర్స్కి అయితే 1 బ్యాగ్ 35 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను నా బ్యాగ్ అయితే అక్కడ సబ్మిట్ చేస్తాను, రిసిప్ట్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉన్నాయి. బయట ఆటోస్ కానీ ఏమైనా అవైలబుల్గా ఉంటుందో చూద్దాం. మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఆటో తీసుకున్నాను, 20 రూపీస్ షేర్ ఆటో. కరెక్ట్గా టెంపుల్ ముందు అయితే దింపేశారు. వావ్, ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 249 ఫీట్. వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ గోపురం ఇది. బిల్డ్ చేయడానికి 8 ఇయర్స్ అయితే పట్టింది అనమాట. 1990లో స్టార్ట్ చేస్తే 1998లో కంప్లీట్ చేశారు. అండ్ పక్కనే సముద్రం వ్యూ అదిరిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, మనం పైకి కూడా వెళ్ళొచ్చు. జస్ట్ 21 ఫ్లోర్స్ ఉంటుంది కదా, 18 ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు పక్కనే చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. మన చెప్పులు అయితే ఇక్కడ పెట్టేయాలన్నమాట. జత వచ్చి 5 రూపాయలు అనమాట. టెంపుల్ గోపురం ఉంది కదా, గోపురం పైకి వెళ్దాం అనుకుంటున్నాను. లైక్ 18 ఫ్లోర్ వరకు అయితే మనం వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉందనేది చూద్దాం. లెఫ్ట్కి వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి పెద్దవాళ్ళకి అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. టైమింగ్ చూసారా అక్కడ, మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12:45 అండ్ వీక్ సాటర్డే 7. మేము లేకపోతాం వంటికి చూసారు కదా గోపురం టాప్కి వెళ్ళే వ్యూస్ ఎలా ఉన్నాయో. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు స్కూబా డ్రైవింగ్ అయితే వెళ్ళిపోవాలి ఉంటుంది. లైక్ చెప్పులు అయితే సబ్మిట్ చేశాను, ఒకసారి కలెక్ట్ చేసుకొని అటు నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి 500 మీటర్స్ అని చెప్పాను, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కంప్లీట్గా చూడండి, వర్త్ ఆఫ్ వాచింగ్, చాలా బాగుంటుంది. లైక్ నెక్స్ట్ స్కూబా డ్రైవింగ్ వెళ్తున్నా కదా, నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. అండ్ స్కూబా డ్రైవింగ్ సంబంధించిన ఎంత అయింది మొత్తం బడ్జెట్ మొత్తం లాస్ట్లో పెడతాను, వీడియో లాస్ట్లో. ఓకే,
స్కూబా డ్రైవింగ్ కోసం చాలా కన్సల్టెన్సీస్ ఉంటారు. నేనైతే మురుదేశ్వర్ అడ్వెంచర్స్ అని ఒక స్కూబా డ్రైవింగ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి నా స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో వాళ్ళైతే ఇక్కడ ఆర్య గెస్ట్ హౌస్కి అయితే ఫస్ట్ రమ్మన్నారు. సో అందుకని ఇక్కడ పక్కనే ఉంది, టెంపుల్ పక్కనే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అయితే మనకు ఫామ్ లాంటిది ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేయాలి మనం ఈ స్కూబా డ్రైవింగ్ చేసే ముందు. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మన ఫామ్ అయితే ఇప్పుడే సబ్మిట్ చేసేసాము. ఈ లోపల ఇక్కడ రూమ్లో వెయిట్ చేయమన్నారు మనల్ని. సో ప్లాన్ చెప్తా వినండి. ఇక్కడ నుంచి మనం నేత్రాణి ఐలాండ్ అనే దానికి వెళ్తాము. బోట్లో వెళ్తాము. ఇక్కడ నుంచి వన్ అవర్ పడుతుంది బోట్ జర్నీ. వీళ్ళే తీసుకెళ్తారు, వీళ్ళే తీసుకొస్తారు మనం ఇక్కడికి మళ్ళీ. సో ఇక్కడ నుంచి 1 అవర్ నేత్రాణి అనే ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఐలాండ్లో మనం స్కూబా డ్రైవింగ్ చేస్తాము. సో కాసేపట్లో మనం కూడా అలా స్కూబా డ్రైవింగ్ అయితే చేయబోతున్నాము. అండ్ ఇక్కడ స్కూబా డ్రైవింగ్ కోసం కంగారు పడాల్సిన పని ఏం లేదు. స్విమ్మింగ్ రాకపోయినా పర్లేదు, ఇక్కడ స్కూబా డ్రైవింగ్ అయితే చేయొచ్చు అనమాట. అంతా ఈ గైడ్స్ వీళ్ళందరూ చూసుకుంటారు మనల్ని. మనకంటూ సపరేట్గా ఒక గైడ్ అయితే ఉంటారు. సో మనం కంగారు పడాల్సిన పని లేదు. నాకైతే స్విమ్మింగ్ వచ్చు, బట్ ఫర్ సేఫ్టీ పర్పస్ మనకంటూ ఒక గైడ్ అయితే ఉంటాడు. మురుదేశ్వర్ వచ్చినప్పుడు ఈ స్కూబా డ్రైవింగ్ ఎలా బుక్ చేసుకోవాలి అనేసి నేను ఎలా చెప్తాను. సో ఫస్ట్ ఒక నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ చేయమంటారు. అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. అండ్ డేట్ అండ్ టైం స్లాట్, లైక్ మార్నింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ ఉంటుంది. 12కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్, మార్నింగ్ 7కి మార్నింగ్ షిఫ్ట్. అండ్ సో అలా అడ్వాన్స్ కట్టిన తర్వాత ఆ పర్టికులర్ టైంలో మనం ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కొంచెం వెయిట్ చేస్తే అప్పుడు వాళ్ళే తీసుకొస్తారనమాట స్కూబా డ్రైవింగ్ చేయించి. సో ఇదన్నమాట ప్రొసీజర్ చేసింది. అక్కడ నుంచి ఇప్పుడు ఈ బోట్ ఎక్కేసి వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది నెట్రాణి ఐలాండ్కి వెళ్ళడానికి. వ్యూ చూడండి ఎంత బాగుందో. వ్యూ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అందరు బ్యాచ్లుగా వచ్చారనమాట, మనం తప్ప. సో ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి కదా, అవి అయితే షిప్లో పెడుతున్నారు ప్రజెంట్. సో ఆఫ్టర్ దట్ మనం కూడా షిప్ ఎక్కేసి ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఉంటుంది అమౌంట్ నెట్రాణి ఐలాండ్కి వెళ్ళడానికి. సో బోట్ అయితే వచ్చేసింది, ఇప్పుడైతే ఎక్కుతున్నాం. షిప్ అయితే ఎక్కేసాం. రిఫ్రెష్మెంట్స్ అయితే ఇచ్చారు. We are going to Murudeeshwar to Nepal. It's around 21 kilometers. It will take 1.5 hours. It's a long journey, right? Right, maybe you guys get to see sickness or something. Don't try to puke inside the boat, okay? You guys see the window? Yes. Puke outside the boat. Okay. Please tie your life jacket properly. We didn't get. You didn't get a life jacket? Yes. Yeah. We are in 4. You guys are not afraid of your life, I guess. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు.
ఇప్పుడే జస్ట్ నో నా వాటర్ యాక్టివిటీ అంతా స్కూబా డ్రైవింగ్ కంప్లీట్ అయ్యింది. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. అవతర్ టు అండర్ ద వాటర్ అని మూవీ చూసాం కదా, సేమ్ అట్లానే ఉంది కింద. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇదే నేత్రాణి ఐలాండ్. సో స్నాక్స్ వచ్చేసి 2 కప్ కేక్స్, 1 మాజా అండ్ బర్బన్ స్కెట్ బ్యాగ్. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ నేను ఇప్పుడు తింటున్నాను, ఎందుకంటే చెప్పడం మర్చిపోయా. ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తున్నారో ఇక్కడ 1 hour సీ జర్నీ ఉంటుంది కాబట్టి స్టమక్ మొత్తం ఎంటీగా వెళ్తే బెస్ట్. ఎవరికి కళ్ళు తిరగడం, వామిటింగ్ అవ్వడం అలాంటివి ఏమీ జరగవు. సో మీరు కనుక ఫుల్గా హెవీగా తినాలితే కనుక వామిటింగ్స్ అవుతాయి. అందుకనే నేనైతే ఏమీ తినలేదు మార్నింగ్ నుంచి. లైక్ చిన్న ఫ్రూట్ గోవా తిన్నాను అండ్ కొంచెం బనానా తిన్నాను అంతే. అండ్ ఇప్పుడు ఈ స్నాక్స్ అయితే తింటున్నా ఇక్కడ నుంచొని. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్ అంటారు కదా, సో అలా ఉంది. సో రిటర్న్ వచ్చేసాం సేఫ్గా. సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఒకసారి దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి మళ్ళీ మనం మంగళూరుకి.